తెలుగు రాష్ట్రాల్లో జన సైనికులు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ జనసేన కార్యాలయంలో 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేశారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా కుంట్లూరు జనసేన నాయకులు కొలను దేవేందర్ దేవాలయ అభివృద్ధికి 1,70,000 రూపాయలు అందజేశారు. ఈ 12 ఏళ్లలో జనసేన అనేక పోరాటాలు చేసి ఈ స్థాయిని సాధించగలిగిందని శంకర్ గౌడ్ అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయి శిరీష సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని శంకర్ గౌడ్ చెప్పారు. 13 సంవత్సరాలైంది పార్టీ అనేక పోరాటాలు మేము కూడా చేయడం జరిగింది. ఈరోజు ధర్నా చౌక్ ఉండడం అంటే దాంట్లో పెద్ద పాత్ర మాది కూడా ఉంది. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏదైనా చేసినామంటే అది ధర్నా చౌక్ సిపిఎం వారికి మద్దతు ఇచ్చి మేము కూడా లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కానీ ఇంటర్ విద్యార్థుల గురించి కానీ అదేవిధంగా మహిళలపై దాడులు చేసిన కొన్ని పోలీస్ స్టేషన్ల పైన కూడా వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం అటువంటి అంశాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో శిరీష గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే శిరీష మేడం గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడున్న లోకల్ నాయకులతో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన మహిళ, శక్తివంతమైన మహిళ ఇక్కడ ఉన్నది మాకు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా గెలుపు ఇక్కడి నుంచే ఉంటుంది. కార్పొరేషన్ ఎల్బీ నగర్ నుంచి ఖాతా ఇస్తామని మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటి గెలుపు ఎల్బీ నగర్ నుంచే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఇటువంటి డేరింగ్ డాషింగ్ మహిళల్ని మనం ఒక స్థాయిలో చూడాలంటే మనము ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక దశాబ్ద కాలం క్రితం ఒక గొప్ప ఆశయంతో, ఆలోచనతో ఈ యొక్క రానున్న రోజుల్లో భారతదేశానికి బలమైన వెన్నుముక్కగా మారేటువంటి జనసేన పార్టీని ఆవిర్భవించి ఎంతోమంది యువతకి ప్రేరేపణ కల్పించి, యువతని సైతం, మహిళల్ని సైతం, ఒక విద్యావంతులు, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక భావజాలానికి కట్టుబడే విధంగా తీసుకెళ్తూ, ఒక రాజకీయం అంటే ఒక కుటుంబానికో లేకపోతే ఒక వ్యవస్థకో సంబంధించింది కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు రాజకీయ వ్యవస్థలో ప్రాతినిధ్యం వహించాలి అని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అయినటువంటి మా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించి ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో మనం చూస్తే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. ఇదే 13 సంవత్సరాల క్రితం మార్చి 14, 2014 అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక జెండాని, ఒక ఎజెండాని ఇస్తూ యువతని అందరికీ ఒక మార్గదర్శకులుగా నిలిచి ఆయన ఈ పార్టీని స్థాపించారు. జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు మేడ్చల్